హాయ్ వ్యూవర్స్, ఈరోజు నేను మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒక ఆయుర్వేద ఔషధం గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారికి నా ధన్యవాదములు. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ని తీసేందుకు మీరు ప్రోత్సహించినట్లు అవుతుంది. గత 5000 సంవత్సరాలుగా ఆయుర్వేద ఔషధ వ్యవస్థ అనేక మూలికలను వాటి యొక్క ఔషధ మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలను ఉపయోగిస్తుంది. ఇప్పుడు నేను త్రిఫల రసం అనే ఔషధం యొక్క ప్రయోజనాలు మరియు అవసరాలను ముఖ్యంగా తెలియజేస్తాను. ప్రసిద్ధమైన అనేక మూలికల సూత్రీకరణలో అతి పురాతనమైన ఆయుర్వేద గ్రంథాలైన శరంగధార సమేతలో ఉండును. త్రిఫల యొక్క ఆరోగ్య ప్రయోజనముల గురించి దీనిలో పేర్కొనడం జరిగింది. మరియు ముఖ్యంగా చరక సమేత అనే గ్రంథంలో కూడా పేర్కొనడం జరిగింది. మన భారతదేశంలో లభించే 3 ఫలాల్ని కలిపి త్రిఫల చూర్ణంగా లేదా రసంగా తయారు చేస్తారు. అవి కొండ ఉసిరి, ఆమ్ల, కరక్కాయ, హరితకి, తానిక్కాయ, బెల్లిరిక. ఆయుర్వేదంలో 3 రకాల ఎనర్జీలు మన శరీరంలో ఉంటాయని తెలియజేస్తుంది. ఈ మూడింటిని క్రమబద్ధీకరించడం ద్వారా మనం ఎక్కువ ఆరోగ్యాన్ని పొందగలం. ఈ 3 ఫలాలు సరైన మోతాదులో కలపడం ద్వారా త్రిఫల చూర్ణం లేదా రసం తయారు చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మందులను తట్టుకోని బ్యాక్టీరియాను తరిమికొట్టే శక్తి త్రిఫల రసాయనానికి ఉందని పరిశోధనలో తేలింది. అయితే దీనిపై మరింత పరిశోధనలు జరగాల్సి ఉంది. ఎంత తాగాలో ఆయుర్వేద నిపుణులు అడిగి సలహా తీసుకోవాలి. సాధారణంగా రోజు 2 నుంచి 5 గ్రాములు అంటే 25 ml తీసుకోవచ్చు. ఇది ఆయుర్వేద షాపుల్లో లభిస్తుంది. చూర్ణం రూపంలో లేదా రసం రూపంలో లభిస్తుంది. మాత్రల రూపంలో కూడా లభిస్తుంది. త్రిఫల రసం యొక్క ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎసిడిటీ సమస్యను తగ్గిస్తుంది. టైప్ 2 డయాబెటీస్ని కంట్రోల్ చేసే శక్తినిస్తుంది. ఆకలి బాగా వేస్తుంది. పెద్ద ప్రేగు శుభ్రపరుస్తుంది. కళ్ళకు, చర్మానికి, గుండె, లివర్కి ఇది ఎంతో మేలు చేస్తుంది. కాలేయ ఎంజైముల విలువల ద్వారా కాలేయ నష్టాన్ని తగ్గిస్తుంది. సంతాన సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది. ముసలితనం త్వరగా రానివ్వదు. జుట్టు బాగా పెరుగుతుంది. జుట్టు తెల్లబడదు. ఆస్తమా లాంటి శ్వాస సమస్యలు రావు. ఆల్రెడీ వ్యాధులు ఉంటే అదుపులో ఉంచుతుంది. అధిక బరువు ఉన్నవారు త్రిఫల చూర్ణం వాడితే మేలు. రక్తహీనత ఉన్నవాళ్ళు ఇది వాడితే ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి. పీరియాంటల్ వ్యాధి, క్షయ వ్యాధులను ఇది నయం చేస్తుంది. చర్మ కణాలను కాపాడి క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. దంత చిగురు వాపును తగ్గిస్తుంది. నోటి ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. బీపీ కంట్రోల్లో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. అడ్డమైన రోగాలు రాకుండా ఉంటుంది. రక్తం శుభ్రపరుస్తుంది. హెచ్ఐవి అడ్డుకోగల శక్తి త్రిఫల రసాయనానికి లేదా చూర్ణానికి ఉంటుంది. అల్జీమర్స్ ఎముకల సమస్యకు ఇదొక దివ్య ఔషధము. ఇలా త్రిఫల రసం లేదా చూర్ణముతో ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 1 రోజు లేదా 2 రోజులు లేదా 1 నెల కాకుండా కొన్ని సంవత్సరాలు వాడితే దాని ఫలితం అర్థమవుతుందని ఆయుర్వేద వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ రసం లేదా పౌడరు ఎవరు తీసుకోకూడదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ ఉండేవారు తీసుకోకూడదు. త్రిఫల రసం దీర్ఘకాలిక మరియు ఎక్కువ విరోచనాలతో ఎక్కువ రోజులు బాధపడుతుండే వాళ్ళు ఈ రసం తీసుకోకూడదు. తల్లి యొక్క బ్రెస్ట్ ఫీడింగ్ పీరియడ్ టైంలో కూడా తీసుకోకూడదు. ఏదైనా వ్యాధి ఆల్రెడీ ఉంటే దాని గురించి మందులు వాడుతుండేటప్పుడు దీనిని తీసుకోకూడదు. అదేవిధంగా మిగతా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. వాటిని మీరు డాక్టర్ సలహా తీసుకొని తెలుసుకోవాలి. ఏది ఏమైనా ఇది ఒక సర్వరోగ నివారణి లాగా పనిచేస్తుందని దీని ద్వారా మనకి తెలుస్తుంది. కానీ
డాక్టర్ సలహా తీసుకొని వాడడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.